నేటి దినాల్లో చాలామంది క్రైస్తవులు బాధపడుతూ ఉన్నటువంటి విషయం ఏంటో చెప్పనా? మందిరాలు కూల్చివేయబడుతున్నాయని. ఇదిగో ఆ ప్రాంతంలో మందిరాన్ని కూల్చివేశారు, ఈ ప్రాంతంలో మందిరాన్ని కూల్చివేశారని రోజుకొక వార్తను వింటూ క్రైస్తవ సమాజం అంతా కూడా మందిరాలు కూల్చివేయబడుతున్న విధానాన్ని బట్టి చాలా బాధపడిపోతున్నారు కదా. కానీ నేను మాత్రం బాధపడేటువంటి విషయం ఏంటి అని అంటే, మందిరాలు కట్టబడుతున్నాయని. అదేంటండి, మందిరాలు కట్టబడితే బాధ ఎందుకు? కూల్చివేస్తే కదా బాధపడాల్సింది. మందిరాలు కట్టబడితే ఆనందించాలి, కానీ బాధపడడం ఏంటి అనే సందేహం మీకు రావచ్చు. ప్రియమైన దేవుని యొక్క జనాంగం, నా మాటలు జాగ్రత్తగా గమనించండి. ఈరోజు కట్టబడుతున్నటువంటి మందిరాలు ఎలాంటివి అనంటే, ఈరోజు కట్టబడుతున్నటువంటి మందిరాలు ఎందుకోసము అనంటే, చాలా మందిరాలు నేటి దినాల్లో డినామినేషన్ల కోసం కట్టబడతా ఉన్నాయి. చాలా మందిరాలు సిద్ధాంతాల కోసం కట్టబడతా ఉన్నాయి. చాలా మందిరాలు పేరు ప్రఖ్యాతుల కోసం, ఘనత కోసం కట్టబడతా ఉన్నాయి. ఇంకా ఎన్నో మందిరాలు వ్యాపారాల కోసం కట్టబడతా ఉన్నాయి. ఆఖరికి దౌర్భాగ్యమైనటువంటి విషయం ఏంటి అనంటే, మందిరాలు కులాల కోసం కూడా కట్టబడతా ఉన్నాయి. ఇదిగో ఈ మందిరానికి ఈ కులానికి సంబంధించిన వారే వెళ్ళాలి, ఆ మందిరానికి ఆ కులానికి సంబంధించిన వారే వెళ్ళాలి అనేటువంటి ఉద్దేశంతో కట్టబడుతున్న మందిరాలు నేటి సమాజంలో మనకి కనబడుతూ ఉన్నాయి. కానీ దేవుడు కోరుకునిన, దేవుని ఆశించిన మందిరాలు కట్టబడుతున్నాయా? ఏంటండి ఆ మందిరాలు అనంటే, దేవుని యొక్క లేఖనం చాలా స్పష్టంగా తెలియజేయబడుతుంది. మనందరికీ తెలిసిన మాట, కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 3వ అధ్యాయం 16వ వచనంలో రాయబడింది ఒక మాట: మీ దేహమే దేవుని ఆలయం. మనము దేవుని ఆలయమై ఉన్నామని దేవుని యొక్క వాక్యం చాలా స్పష్టంగా తెలియజేయబడుతూ ఉంటే ఈ మందిరాలు కట్టబడుతున్నాయా? అందుకే పేతురు అంటున్నాడు కదా, మీరు సజీవమైన రాళ్ల వంటి వారి వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరములుగా కట్టబడుచున్నారు. కట్టబడుతున్నాయా ఆత్మ సంబంధమైనటువంటి మందిరాలు? ఇదిగో దేవుడు కోరుకుంటున్నా, దేవుడు ఆశిస్తూ ఉన్నా ఈ దేహం అనే దేవుని ఆలయాలు కట్టబడుతున్నాయా? ఆత్మ సంబంధమైన ఆలయములు, దేవుని మందిరములు కట్టబడుతున్నాయా లేదా అనేది ఒక్కసారి మనం పరిశీలన చేయాలి. ఈ మందిరాలు, ఈ లోక సంబంధమైనటువంటి మందిరాలు కట్టబడుతున్న దానిని బట్టి ఆనందించడం మానేసి, ఈ దేహం అనే దేవుని ఆలయం కట్టబడుతుందా? దేవుడు కోరుకుంటున్నా, దేవుడు ఆశిస్తూ ఉన్నా ఈ ఆత్మ సంబంధమైన మందిరము కట్టబడుతుందా లేదా అనేది ఒక్కసారి మనల్ని మనం ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ప్రియ దేవుని యొక్క సంగమా.